భీష్ముని ప్రతిజ్ఞ ఏమిటి? ఆప్షన్ 1 జీవితాంతం యుద్ధం చేయకూడదు. ఆప్షన్ 2 జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలి. ఆప్షన్ 3 రాజ్యాన్ని త్యజించాలి. ఆప్షన్ 4 తండ్రి మాటలు వినకూడదు. సరైన సమాధానం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలి. శంతనుని యొక్క రాజ్యం హక్కు ఎవరికి వచ్చింది? ఆప్షన్ 1 వ్యాసుడు. ఆప్షన్ 2 చిత్రాంగదుడు. ఆప్షన్ 3 విచిత్రవీర్యుడు. ఆప్షన్ 4 సత్యవతి కుమారులు ఇరువురికి. సరైన సమాధానం ఆప్షన్ 4 సత్యవతి కుమారులు. సత్యవతి కుమారుల పేర్లు ఏమిటి? ఆప్షన్ 1 చిత్రాంగతుడు, విచిత్రవీర్య. ఆప్షన్ 2 భీష్ముడు, వ్యాసుడు. ఆప్షన్ 3 శకుడు, పరాశరుడు. ఆప్షన్ 4 ధృతరాష్ట్రుడు, పాండురాజు. సరైన సమాధానం ఆప్షన్ 1 చిత్రాంగతుడు, విచిత్రవీర్య. చిత్రాంగదుడు ఎవరి చేత చంపబడ్డాడు? ఆప్షన్ 1 గంధర్వుడు. ఆప్షన్ 2 వ్యాసుడు. ఆప్షన్ 3 రాక్షసుడు. ఆప్షన్ 4 దానవుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 గంధర్వుడు. విచిత్రవీర్యుడు ఎవరి సోదరుడు? ఆప్షన్ 1 చిత్రాంగదుడు. ఆప్షన్ 2 పాండురాజు. ఆప్షన్ 3 విదురుడు. ఆప్షన్ 4 భీష్ముడు. సరైన సమాధానం చిత్రాంగదుడు. భీష్ముడు ఎవరి కోసం కాశీ యజ్ఞానికి వెళ్తాడు? ఆప్షన్ 1 శంతనుడు. ఆప్షన్ 2 విచిత్రవీర్యుడు. ఆప్షన్ 3 చిత్రాంగదుడు. ఆప్షన్ 4 సత్యవతి. సరైన సమాధానం ఆప్షన్ 2 విచిత్రవీర్యుడు. కాశీ యజ్ఞంలో భీష్ముడు ఎవరిని గెలిచాడు? ఆప్షన్ 1 కౌశికుడు. ఆప్షన్ 2 కాశీరాజు. ఆప్షన్ 3 అంబిక, అంబాలిక. ఆప్షన్ 4 మత్స్యరాజు కుమార్తెలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అంబిక, అంబాలిక. అంబకు ఎవరి పట్ల ప్రేమ కలిగింది? ఆప్షన్ 1 భీష్ముడు. ఆప్షన్ 2 శాల్వ మహారాజు. ఆప్షన్ 3 విచిత్రవీర్యుడు. ఆప్షన్ 4 ద్రుపదుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 శాల్వ మహారాజు. భీష్ముడు అంబను తిరస్కరించిన కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఆమె శాపగ్రస్తురాలు కావడం. ఆప్షన్ 2 ఆమె మరొకరిని ప్రేమించడం. ఆప్షన్ 3 తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా. ఆప్షన్ 4 రాజ విధానం. సరైన సమాధానం తను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా. అంబ తరువాత ఎవరిగా పునర్జన్మ పొందింది? ఆప్షన్ 1 ద్రౌపది. ఆప్షన్ 2 శిఖండి. ఆప్షన్ 3 కుంతి. ఆప్షన్ 4 గాంధారి. సరైన సమాధానం శిఖండిగా పునర్జన్మ పొందింది.